కొత్త రేషన్ కార్డులపై మంత్రి కీలక ప్రకటన. మీ అకౌంట్లోకి 5 లక్షలు కూడా. అవేంటో తెలుసుకుందాం. సంక్షేమ పథకాల అమలుకు రేషన్ కార్డుతో లింకు ఉండటం ప్రజలంతా వీటి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త రేషన్ కార్డులపై కీలక అప్డేట్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం సంక్షేమ పథకాల జోరు నడుస్తోంది. పేదలకు వరుస పెట్టి శుభవార్తలు చెబుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే సంక్షేమ పథకాల అమలుకు రేషన్ కార్డులతో లింకు ఉండటం ప్రజలంతా వీటి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త రేషన్ కార్డులపై కీలక అప్డేట్ ఇచ్చారు. త్వరలో అర్హులందరికీ రేషన్ కార్డులు అందుతాయని తెలిపారు. గురువారం హుజూర్ నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన పేదలు సంబరపడే విషయాలు చెప్పారు. రాష్ట్రంలో త్వరలో అర్హులైన అందరికీ రేషన్ కార్డులు అందజేసి సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి చెప్పారు. ఆగస్టు 15లోగా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నామని, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 27,000 కోట్లు కూడా దాటలేదని, తాము 31,000 కోట్లు రుణమాఫీ చేయబోతున్నామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లపై కూడా ఆయన కీలక విషయాలు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన నిరుపేదలందరికీ 5 లక్షల వ్యయంతో ఇండ్ల నిర్మాణం చేయబోతున్నామని వెల్లడించారు. కాగా పాత రేషన్ కార్డుల స్వరూపం పూర్తిగా మార్చేసి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. సీఎం తెలంగాణ స్టేట్ కోడ్ను టీఎస్ నుంచి టీజీగా మార్చిన ఆయన రేషన్ కార్డుల విషయంలో కూడా వినూత్నంగా వెళుతున్నారట. స్మార్ట్ కార్డుల తరహాలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేలా కసరత్తులు చేస్తున్నారట. టీజీ ప్రింట్తో కొత్తగా స్మార్ట్ కార్డుల రూపంలో రేషన్ కార్డ్స్ జారీ చేసి సామాన్యులకు న్యాయం జరిగేలా విధి విధానాలను రెడీ చేస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి. కొత్తగా జారీ చేయబోయే ఈ కార్డులపై సరికొత్త బార్ కోడ్ పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ బార్కోడ్ ద్వారా రేషన్ సరుకు పక్కదారి పట్టకుండా నేరుగా లబ్ధిదారులకే చెందేలా చూస్తున్నారట. ఒకవేళ 1 నెల రేషన్ తీసుకోకున్నా మరుసటి నెల 2 నెలల రేషన్ కలిపి తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇది జరిగితే సామాన్యులు రేషన్ పట్ల పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదనే చెప్పుకోవాలి.